కాబట్టి ధర్మాచరణము విరుగుడు, అది ఎవరు ఇవ్వాలి? ఈ విరుగుడు మళ్ళీ ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు జలగన ఉండేది మా చిన్నతనంలో. మీ అందరిలో చాలా మంది తెలుసో తెలీదో నాకు తెలియదు. మేము చిన్నప్పుడు ఇంట్లో తెలియకుండా ఉండడం కోసమని ఏదో చిన్న బట్ట అయితే తేలిగ్గా ఉంటుందని చెప్పి మడత పెట్టి జేబులో పెట్టుకుని ఏటి దగ్గరికి వెళ్ళి కట్టుకున్న బట్ట ఇప్పేసి ఆ చిన్న బట్ట కట్టుకున్నప్పుడు ఎంత 10 ఏళ్ళు 9 ఏళ్ళు ఉంటాయి, ఏట్లో ఈత్తుండేవాళ్ళం. అంటే జలగట్టుకునేది. జలగంటే అదే తొడనో పట్టుకుంటుంది, పట్టుకుంటే అది నెత్తురు పీక్ చేస్తూ ఉంటుంది. మీరు జలగని వదిలించుకుందాం లాగారనుకోండి, అది వదలదు, సాగుతుంది. జలగ పట్టుకున్నాడు రవిడు అంటారు. జలగ వదిలేయాలంటే ఏం చేయాలంటే ముగ్గు కొంచెం పొట్లం కట్టి పట్టుకెళ్ళేవాళ్ళం. ఇంట్లో బయట పూర్వం ఆవు పేడ నీళ్లు చిలికి ముగ్గేసేవారు. ఆ ముగ్గు కొంచెం చిటికడి తీసి దాని నోటి దగ్గర అలా వేశారనుకోండి, అది వెంటనే వదిలి కింద పడిపోతుంది. దానికి ముగ్గు అంటే ఇష్టం ఉండదు. ప్రతి దుర్గుణానికి ఒక విరుగుడు. కామం విరిగిపోవాలనుకోండి, భగవత్ సంకల్పం చేయడం. క్రోధం విరిగిపోవాలనుకోండి, ప్రేమ పెంచుకోవడం. లోభం విరిగిపోవాలనుకోండి, ఇక్కడ అశాశ్వతత్వాన్ని ఆలోచించడం. మోహం విరిగిపోవాలనుకోండి, ధర్మంతో సంబంధం పెట్టుకోవడం. కామ క్రోధ లోభ మోహ మద గర్వం. దేనికి గర్వం? ఇక్కడ ఏదో ఉందని, ఇప్పటికి ఈ సమయంలో నాకు ఏదో ఉందని ఒక గర్వం.